చంద్రబాబు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో నీకు నీవే సాటి. ఈ వ్యాఖ్యను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరచుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబును ఉద్దేశించి చేశారు. 1999-2004 మధ్య కాలంలో చంద్రబాబు రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ విపక్ష నేతగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. ఈ కాలంలో వీరిద్దరి మధ్య చాలా సందర్భాల్లో మాటల యుద్ధాలు జరిగిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సింది అవసరం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్నిసార్లు టీడీపీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను, బాబు చేసిన ప్రకటనల్లోని అబద్ధాలను బయటపెట్టేవారు. అబద్ధాలు చెప్పకపోతే తల 1000 ముక్కలవుతుంది అని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎద్దేవా చేసేవారు. అయితే చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా ఉండే విధానాల్లోనే ప్రసంగాలు చేసేవారు. ఈ క్రమంలో చంద్రబాబు అసత్యాలను చెప్పినప్పటికీ అవి ఆయన రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొనాలి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అబద్ధాలు చెప్పడం, ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు ఎన్నోసార్లు విజయవంతమయ్యారు. ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత మరొక మాట మాట్లాడటం విషయంలో 30 సంవత్సరాల క్రితం ఉన్న చంద్రబాబు ఇప్పటికీ అదే స్థితిలో ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఆయనకు నిరంతర స్థిరత్వం ఉంది. చంద్రబాబు తాజా ప్రసంగాన్ని వింటే ఔరా అనిపిస్తుంది. ఎన్నికల ముందు సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను నమ్మించిన ఆయన ఈ హామీలతో పాటు టీడీపీ మేనిఫెస్టోలో మరో 175 హామీలు కూడా ఇచ్చారు. అధికారంలోకి వస్తే వెంటనే వాటిని అమలు చేస్తానని, సంపద సృష్టించడంలో తనకు పూర్తిగా అవగాహన ఉందని ఆయన ప్రజలను నమ్మించారు. ఈ వాగ్దానాలు లోకేష్, పవన్ కళ్యాణ్ల చేత కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబడ్డాయి. అయితే వారు అధికారంలోకి వచ్చారు. సూపర్ 6 హామీల అమలు ఎప్పటికి జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రకటించారు. అప్పుడు ప్రజలు ముక్కును వేలేసుకొని ఎప్పుడు అమలు జరిగాయి మనకు తెలియకుండా అని ఆశ్చర్యపోయారు. ఎన్నికల ప్రచారంలో ఈ సూపర్ 6 హామీలు బాగా పనిచేసాయనేది అర్థం కాగలదు. అవి అప్పటికీ అందరికీ ఉత్తుత్తివే అనిపించినప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత ఆ హామీలను ప్రస్తావించినది కావచ్చు. అందుకే చంద్రబాబు సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రకటించి ప్రజల్లో హామీలు అమలయ్యాయని ఒక భ్రమను కల్పించనున్నారు. కానీ వృద్ధుల పెన్షన్ 3000 నుంచి 4000 వరకు పెంచడం తప్ప మరే ఇతర హామీ కూడా అమలు కాలేదు. అదనంగా లక్షల మంది పింఛన్లకు కోత పెడితే కానీ మొత్తం పంపు జరగలేదు. ఇది వాస్తవం. ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దీన్ని నెరవేర్చామని చెబుతోంది. అయితే ఎంతమందికి నిజంగా ఈ హామీ అమలైంది అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఒక గ్యాస్ సిలిండర్ మాత్రమే ఇచ్చారు. మరియు మరో 4 నెలల పాటు దీనికి సంబంధించి మరేమీ అందుబాటులో ఉండదు. అంటే నెలకు 200 రాయితీ మాత్రమే ఇచ్చారన్నమాట. ఇతర హామీల అమలు కాకుండా సూపర్ 6 సూపర్ హిట్ ఎలా జరిగిందని ప్రశ్నిస్తే బాబు అండ్ కో నుంచి దానికి సమాధానం లభించదు. ఇలాంటి ప్రశ్నలను అడిగితే వారి గొంతు నొక్కడానికి పోలీసులు కేసులు పెడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మహిళా శక్తి పథకం కింద ఎంతమంది ఉంటే అంతమందికి 1500 చొప్పున ఇస్తాం అని అప్పట్లో ప్రకటన ఇచ్చినప్పటికీ అందరికీ మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఇవ్వాలని చెప్పినప్పటికీ ఈ హామీ కూడా ఎక్కడ అమలయ్యింది లేదు. గతంలో జగన్ కుటుంబానికి ఒక్కరికి ఇచ్చినట్లు ఇప్పుడు చెప్పినట్లుగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని ఊదరగొట్టినప్పటికీ ఎక్కడ ఈ హామీ అమలు కాలేదు. 3 ఉంటే 45,000, 4 ఉంటే 60,000 వస్తాయని, ఇంకా పిల్లలు పెంచడానికి ఓపిక ఉంటే కనండి అనే ఉచిత సలహా ఇచ్చిన విషయం ప్రజలు మర్చిపోలేరు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యార్థికి కూడా ఈ పథకం అమలు కాలేదు. రైతు భరోసా కింద వైఎస్ జగన్ హయాంలో ప్రతి రైతుకు ఇచ్చిన 13,500 కంటే చంద్రబాబు ప్రభుత్వం 20,000 చొప్పున ఇవ్వాలనుకున్న హామీ గురించి ఇప్పుడు మాట్లాడటమే లేదు. అయినా సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పడమే ప్రజలందరినీ మోసం చేయడం అని చెప్పవచ్చు. ఇంకా నిరుద్యోగుల విషయం కూడా సరే, 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పినప్పటికీ అందులో ఎలాంటి ప్రగతి జరగలేదు. పైగా నెలకు 3,000 చొప్పున ఇవ్వాలని చేసిన వాగ్దానం కూడా అమల్లో లేదు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాలంటీర్ల కొనసాగింపు, వారి జీతాన్ని 5,000 నుండి 10,000కు పెంచడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 50 ఏళ్ల వయసు తర్వాత 4,000 చొప్పున పెన్షన్ ఇవ్వడం, కరెంటు ఛార్జీలను తగ్గించడం వంటి హామీలు కూడా అమలయ్యాయి లేకపోయాయి. మొత్తం మీద ఈ హామీలు అంగీకరించబడి వాటిని అమలు చేయకపోవడం ప్రజలు మోసం చేసిన విషయమే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. వాలంటీర్ల విషయంలో స్పష్టత లేకపోవడం వలన 2.5 లక్షల ఉద్యోగాలు పోగొట్టుకున్నాయి. ఇక ప్రజలపై 15,000 కోట్ల కరెంటు ఛార్జీల భారం పడింది. చంద్రబాబు ప్రకటించిన సంపద సృష్టించడానికి బదులు అది ప్రజలపై బాధడం రూపంలో దాగి ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఒక పక్క ప్రజలకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం ఇవ్వకుండా
మరోపక్క ప్రభుత్వం కొత్త అప్పులు తీసుకుంటున్న పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. 7 నెలల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడం ఆర్థికవేత్తలకు కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది 1996 ఎన్నికల సమయం వంటి పరిస్థితే. అప్పటి ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఎన్నో హామీలతో ప్రజలను ఆకట్టుకొని అనంతరం అన్ని హామీలు ఉచిత వాగ్దానాలుగా మారిపోయాయి.